రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా మీద భారీ అంచనాలున్నాయి. ఇన్ని రోజులు రిలీజ్ డేట్ మీద నానా రచ్చ జరిగింది. విడుదల తేదీ మీద ఏ ఒక్కరూ క్లారిటీ ఇవ్వలేదు. కానీ దిల్ రాజు మాత్రం ఈ గేమ్ చేంజర్ రిలీజ్ మీద క్లారిటీ ఇచ్చేశారు. క్రిస్మస్ కి కలుద్దామన్నారు. దీంతో డిసెంబర్ 20వ తేదీన సినిమా వస్తుందని అంతా అనుకున్నారు. ఇయర్ ఎండింగ్ లో చరణ్ దెబ్బకి బాక్స్ ఆఫీస్ మోత మోగిపోతుందని అందరూ కూడా అనుకున్నారు. ఈ క్రమంలో పాటల మీద తమనిచ్చిన అప్డేట్స్ కూడా బాగానే వచ్చేస్తుంది. గేమ్ చేంజర్ లో మొత్తం 7 పాటలు ఉన్నాయి. ఆగస్ట్ ఎండింగ్ నుంచి పాటల అప్డేట్స్ ఉంటాయని చెప్పాడు. తాజాగా కాసల శ్యామ్ మాట్లాడిన మాటలు వైరల్ అవుతోంది. ఇండియన్ 2లో తాత వస్తాడనే పాటకి కాసల శ్యామ్ సాహిత్యాన్ని అందించారు. గేమ్ చేంజర్ సినిమా కూడా కాసల శ్యామ్ ఓ పాట రాశారట. సో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కి సాంగ్ రాసడం జరిగింది. రీసెంట్ గా ఇండియన్ 2 ప్రమోషన్స్ లో భాగంగా శంకర్ని కలిసి ఒక విషయాన్ని కాసల రామ్కి చెప్పారట. మీరు రాసిన పాట అద్భుతంగా వచ్చింది, తెర మీద చూస్తే మీకే తెలుస్తుంది అని అన్నారు. మరో నెల్లూరి నిరజన పాట లాగా తాను రాసినటువంటి ఈ పాట ఉంటుందని తాను భావిస్తున్నారట. అంతేకాకుండా కాసల శ్యామ్ మాట్లాడిన ఈ వీడియో నిజంగానే తెగ వైరల్ అవుతోంది. ఆ మాటలపై తమన్ కూడా రియాక్ట్ అయ్యారు. ఆ పాట అంటే తనకు కూడా ఇష్టమని తమన్ హింట్ ఇచ్చాడు. అయితే ఆ మెలోడీ సాంగ్ అదిరిపోతుందని ఇద్దరు చెప్పకనే చెప్పారు. గేమ్ చేంజర్ విషయంలో శంకర్ ఏం చేస్తుంటాడా అని అందరి యొక్క ఆలోచన. ఇండియన్ 2 ఫలితం అయితే చరణ్ ఫ్యాన్స్ ని తీవ్రంగా బాధించింది. మరి గేమ్ చేంజర్తో శంకర్ తన ఫ్యాన్స్ ని అలరిస్తారా లేదా అనేది చూడాలి. అంటే కొరటాల శివ ఆచార్య తీశాక దేవర అన్నప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంత హర్ట్ అయ్యారు. ఇప్పుడు ఇండియన్ 2 తర్వాత శంకర్తో గేమ్ చేంజర్ అంటే చరణ్ ఫ్యాన్స్ అంతా భయపడుతున్నారు. కానీ చూద్దాం, హోప్ ఫర్ ద బెస్ట్. ఖచ్చితంగా చరణ్ మీద అయితే నమ్మకం ఉందిగా.